తమ్ముడు పవన్ కళ్యాణ్ నిన్న మా తెలంగాణ, మా రాజధాని హైదరాబాద్ నడి బొడ్డున నిలబడి, మా తెలంగాణ మీడియా ముందు నిలబడి గర్వంగా, అది కూడా తెలంగాణ మీ అయ్య జాగిరా అని చెప్పేసి మాట్లాడిరు కదా. ఇప్పటి నుంచి తెలంగాణలో మేము జనసేన ఉంటది అని మాట్లాడిరు కదా. సరే, మేము కూడా చెప్తున్నా, తెలంగాణ ఆడబిడ్డగా నేను కూడా చెప్తున్నా, వినండి. మీరు ఏదైతే నిన్న మా రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టిర్రో, మేం కూడా ఆంధ్రాకి వచ్చి మీరు ఆంధ్ర ప్రజలకి వాళ్ళకి ఇచ్చిన హామీల పట్ల మీరు ఎన్ని సమస్యలు తీర్చిర్రో, వాళ్ళకి ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిర్రో అన్ని ఆధారాలతో సహా అమరావతి బుద్ధుడి సాక్షిగా ఆ బుద్ధుడి ముందే నిలబడి నేను కూడా ప్రెస్ మీట్ పెడతా. టీట్ ఫర్ టాట్, దేనికి దానికే సమాధానం ఉంటది. ప్రెస్ మీటే ఉంటది. ఎందుకంటే మీరు మీ అయ్య జాగిరా తెలంగాణ అని అన్నారు. ఆంధ్ర ప్రజలు ఎవ్వరు కూడా భయపడకండి. మీకు ఇచ్చిన హామీలు వీళ్ళు ఎంత నెరవేర్చిరో ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మేము అక్కడికి వచ్చి ఖచ్చితంగా వీళ్ళు చేసిన అన్ని హామీలు నెరవేర్చిరా లేదా అనే విషయం పట్ల మేము కూడా ప్రెస్ మీట్ పెడతాం. మీరు మా తెలంగాణకు వచ్చి తెలంగాణ గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేమెందుకు అక్కడ రాం? ఖచ్చితంగా వస్తాం. గుర్తుపెట్టుకోరి, జూన్ 9 కి అమరావతి బుద్ధుడి సాక్షిగా బుద్ధుడి ముందే ఈ తెలంగాణ ఆడబిడ్డ వచ్చి ఖచ్చితంగా మీరు ఆంధ్ర పట్ల మీరు చేస్తున్న అన్యాయాలని, అలాగే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలని, మీరు ఏ పార్టీ డెవలప్మెంట్ చేస్తున్నారో, అదే మీరు అమరావతి రాజధాని అని చెప్పుకుంటున్న రాజధానిని ఎంత డెవలప్మెంట్ చేసిరో ఆ బుద్ధుడి సాక్షిగానే నేను కూడా తెలియజేస్తా. ఇది నేను తెలంగాణ బిడ్డగా, ఒక ముస్లిం నిరుద్యోగిగా, ఒక తెలంగాణ నిరుద్యోగిగా నేను విసురుతున్న సవాల్. దమ్ముంటే ఆపుకోరి, చూసుకుందామిగా, కాసుకోరి. పవన్ కళ్యాణ్, తమ్ముడు పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో, నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడే నేను వచ్చి ప్రెస్ మీట్ పెడతా, బరాబర్ పెడతా. ఆంధ్ర కూడా నీ అయ్య జాగిర్ కాదు. ఆంధ్ర తెలంగాణ ప్రజల సొత్తు, అది ప్రజల కష్టం. కాబట్టి మేము ఖచ్చితంగా మా నాయకులు ఎవరు తప్పు చేసినా నిలదీస్తాం. అది మా కర్తవ్యం, మా బాధ్యత. కాబట్టి ఆంధ్ర ప్రజలు కూడా ఎవరు కూడా భయపడకండి. ఖచ్చితంగా నేను వచ్చి కూడా అక్కడ ప్రెస్ మీట్ పెడతా. మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే నేను వచ్చి కూడా అడుగుతా. జై తెలంగాణ.